नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांनी यज्ञशाळेला भेट दिली. भाविकांच्या अन्नदानासाठी 1 लाख रुपयाची देणगी. श्रीकृष्ण पीठाधिपती स्वरूपानंद स्वामीजींचा आशीर्वाद. सर्व मालांनी मिळून काम करावे असे म्हणणारे आमदार. गड्डम विवेक वेंकटस्वामी आढावा बैठकीला उपस्थित. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. आदिलाबाद शहरातील डाएट कॉलेजच्या मैदानावर 45वा विश्व शांती महायाग महोत्सव जगाच्या कल्याणासाठी मोठ्या थाटात सुरू आहे. भक्तजन सदोहरामध्ये दररोज विशेष आध्यात्मिक कार्यक्रम आणि यागादी पूजा उत्सवपूर्ण वातावरणात होत आहे. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी पक्षाच्या नेत्यांसह शनिवारी संध्याकाळी यागशाळेला भेट दिली. श्रीकृष्ण पीठाधिपती कृष्णज्योती स्वरूपानंद स्वामीजींची भेट घेतली आणि त्यांचे आशीर्वाद घेतले. यावेळी त्यांनी 1 लाख रुपयांची देणगी जाहीर केली. जगकल्याणात त्यांचा सहभाग आहे, तर यापुढील काळातही महायाग महोत्सवासाठी कोणत्याही प्रकारचे सहकार्य करणार असल्याची माहिती त्यांनी सर्व भाविकांच्या उपस्थितीमध्ये दिली. त्यानंतर यज्ञशाळांना भेट देऊन पूजाही करण्यात आली. యజ్ఞోపవీత ధారణ జరుగుతుందండి. అందరూ కూడా ఆ యొక్క యజ్ఞోపవీతానికి
శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ 25వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ గారి వారి బృందానికి, మా అక్క చెల్లెమ్మలకు, మా అక్కలకు చెల్లెమ్మలకు, మా చిన్నమ్మలకు, మా పెద్దమ్మలకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మనిషి మనిషిగా ఉండడమే. ఏనాడైతే ఆ మనిషి మానవత్వాన్ని మరచి భవబంధాలతో, మీకు ఒక ఉదాహరణ చెప్తా నేను. మహాభారతంలో ఒక ఘట్టం, అభిమన్యుడు చనిపోయిందట. యుద్ధంలో అభిమన్యుడు చనిపోతే అర్జునుడు బోరుమని ఏడుస్తున్నాడట. చిన్న పిల్లోని తీరు ఏడుస్తున్నాడట. అర్జునుడు ఏడ్చుడు చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏడుస్తున్నాడట. అప్పుడు పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ, దైవమైనటువంటి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, అప్పుడు అంటేట శ్రీకృష్ణ పరమాత్ముడు, ఏమయ్యా ఈ అర్జునుడికి ఇన్ని రోజులు భగవద్గీతను బోధించి భవబంధాలు వదిలిపెట్టమని చెప్తే ఇంకా అర్జునుడు చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు. ఆ అర్జునుడిని చూసి నాకు ఏడుపు వస్తున్నదని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, భవబంధాలు, డబ్బు, ఇవన్నిటువంటి కూడా అశాశ్వతమైనవి. శాశ్వతమైంది ఒక్కటే, దైవానికి దేవునికి అత్యంత సన్నిధికి వెళ్ళేటువంటి మార్గము మనిషిని మనిషిగా చూడడం. ఇది 1 లక్ష, 2, 10 లక్షలు, 20 లక్షలతో అయిపోయేటువంటి కార్యం కాదు. యాగశాల 600 మంది ఋత్విక్కులు, ఇంత గొప్ప దాదాపుగా ఎంతో విశాలంగా ఇంత వేల మందిని ఒక చోటికి చేర్చడం పెద్ద ఒక గొప్ప టాస్క్. అటువంటి దాన్ని ఆయన తలకెత్తుకున్నారు. అందులో 84 యాగాలు చేసి 85వ విశ్వశాంతి మహాయాగాన్ని ఆదిలాబాద్లో తలపెట్టడం మనందరికీ గర్వకారణం. అయితే ఈ వేదిక నుంచే మళ్ళీ అవసరమైనా కూడా తప్పకుండా నా సహాయ సహకారాలు అందజేస్తా. ఇప్పుడైతే నా వంతుగా అన్నదానానికి, నా వంతుగా తక్షణం ఇక్కడ వేదిక మీద నుంచే 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్వామివారికి అందజేస్తా ఉన్నాం. ఇంకా అత్యవసరమైతే తప్పకుండా నా సహాయాన్ని, మరింత సహాయాన్ని అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేవుడి పెళ్లికి అందరు చుట్టాలే, ఈ పెళ్లికి అందరు చుట్టాలే. కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఎవరికి తోచినంత సహాయాన్ని ఈ మహాయాగానికి అందివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతాం. కొన్ని కోట్లాది రూపాయలతో చేస్తున్నటువంటి యాగం ఇది. అందరికి ఎవరికి తోచినంత వారికి సహాయాన్ని అందించాల్సిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా ఈ యాగాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకా అవసరమైతే కనుక నేను ఎప్పుడు కూడా సహాయానికి సిద్ధంగా ఉంటానని యాగ బృందానికి నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతుడు
మీ అందరికీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర నేను మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ, जय श्री कृष्ण. जेव्हा आपण सर्व एकत्र येऊन लढू तेव्हाच आपण आपले ध्येय साध्य करू शकतो. चेन्नूर मतदारसंघाचे आमदार गड्डम विवेक वेंकटस्वामी यांनी सर्वांनी एकत्र येऊन त्यांच्या हक्कासाठी काम करण्याचे आवाहन केले. आदिलाबाद शहरातील न्यू हाऊसिंग बोर्ड मंडळाच्या माला वेलफेअर सोसायटी इमारतीच्या प्रांगणामध्ये रविवारी झालेल्या या मंडळाच्या भविष्यातील कामगिरीबाबत जिल्हाव्यापी आढावा बैठकीत ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. आतापर्यंत माला संदर्भात अनेक संघटनांच्या सहकार्याने अनेक आंदोलने झाली आहेत, मात्र ते इच्छित स्थळी पोहोचू शकले नाही. आपल्यातील ऐक्याचा अभाव हे त्यांचे प्रमुख कारण असल्याचे ते म्हणाले. त्यांनी अनेक मुद्द्यांवर चर्चा करून भविष्यातील उपक्रमाची तयारी केली. మన సంక్షేమ సంఘం ఓకే సమావేశాన్ని కంటిన్యూ చేయవలసిందిగా మన కొనసాగించవలసిందిగా మహేశ్వర్ గారు బైన్సా గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యక్షులు శ్రీ ఏర సుధీర్ గారు వేదికపైకి స్వాగతం సుస్వాగతం. మన సంయుక్త గౌరవ అధ్యక్షుల గారికి ఏడీబీ మాజీ శ్రీ మెట్టు ప్రహ్లాద్ గారు వేదికపైకి స్వాగతం. మరియు మన ప్రధాన కార్యదర్శి గారు శ్రీ బొగ్గుల సుధాకర్ గారు వేదిక, అలాగే మన స్వాగతం సుస్వాగతం సార్. లక్ష్మి, నేను చాలా సంవత్సరాల నుంచి మా నాయకులందరూ మన చిన్నయ్య గారు ఉన్నాడు కదా, మాలమ్మ అన్నాడు, జాతీయ మాలమ్మ అన్నాడు, యువకుడు, చాలా అసోసియేషన్స్ ఉన్నాయి మనకు, మన ఎస్సీ అసోసియేషన్స్ ఉన్నాయి. నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాను, మీరందరూ ఐక్యంగా ఉండండి, నేను ముందుకు వస్తా. ఏమైనా అప్పుడు కూడా చెప్పినా లేదా నీకు కోర్టులో కూడా నేను అదే విషయం చెప్పడం జరిగింది చాలాసార్లు. నిజంగా చెప్పాలంటే చిన్నయ్య వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసిండ్రు. ఎక్కడ కూడా అవసరం ఉన్నప్పుడు ఢిల్లీకి పోవడము, ఒక బృందంని తీసుకుపోవడం, చాలా కష్టపడిండ్రు. కానీ వాళ్ళ కష్టంలో ఆ ఒక్క కష్టం ఒకటి సరిగా కాలేదు. ఏంటిది అది? అందరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి మనం కొట్లాడినప్పుడు భరోసా ఎట్లా రావాలి ప్రజలకు, మన ప్రజలకు భరోసా రావాలంటే అందరం కూడా ఐక్యంగా ఉన్నాము. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన, నేను ముందుకు వచ్చిన తర్వాత నా వెనుక ఎవరు లేకుంటే మరి నా పరిస్థితి ఏమవుతుంది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి. నేను అందు గురించి చాలా సమయంలో వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి, మనం మీటింగ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ విఫలం అయింది. కానీ సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత అందరు కళ్ళు ఇప్పిండ్రు, అందరు అనుకున్నారు అరే లేదు మనం రావాలి ఒక తాటిపైకి, మనం అందరం కలిసి కొట్లాడాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. सीपीएम राज्य समितीचे सदस्य भंडारू रविकुमार म्हणाले की अमित शहा यांनी आंबेडकरांबद्दल केलेली टिप्पणी भारतीय संविधानावरील हल्ल्याचा भाग आहे. सीपीएम सह विविध धर्मनिरपेक्ष लोकशाही राजकीय पक्ष सार्वजनिक आणि सामाजिक संघटनेबाबत गोलमेज बैठक झाली. रविवारी स्थानिक बशेटी माधवराव विज्ञान केंद्रात झालेल्या बैठकीला सीपीएमचे राज्य समिती सदस्य भंडारू रविकुमार उपस्थित होते. सदस्याच्या या पूर्ण अधिवेशनामध्ये संसदेच्या बाबासाहेब आंबेडकर यांचा अपमान केल्याचा केंद्रीय गृहमंत्री अमित शहा यांनी तीव्र शब्दांमध्ये त्यांचा निषेध केला आणि रविकुमार म्हणाले की त्यांची टिप्पणी ही भारतीय राज्यघटना बदलून मनुस्मृतीच्या जागी आरएसएसच्या कटाचा भाग आहे. तर भाजप आणि आरएसएसच्या नेत्यांनी अनेक वेळा भारतीय राज्यघटनेची खिल्ली उडवलेली आहे. आंबेडकरांचे धर्मनिरपेक्ष असणे हा भाजपच्या दृष्टीने गुन्हा आहे असे ते म्हणाले. तर विविधतेत एकता असलेल्या देशाला उच्चवर्णीयाचे वर्चस्व असलेल्या हिंदू राज्यामध्ये बदलण्याचा त्यांचा प्रयत्न असल्याचाही आरोप आहे. तर देशातील बहुसंख्य जनता हे षडयंत्र खपवून घेणार नाही असेही ते म्हणाले. సమగ్ర రాష్ట్ర ఉద్యోగుల ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సెక్యులర్ అండ్ లెఫ్ట్ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చాయి.
కారణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుడిని నిండు సభలో అవమానించినటువంటి అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని లేదా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని మోడీ ఆయన్ని వెనకేసుకురావడం మానుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆదిలాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఆ పని కనుక కేంద్ర ప్రభుత్వం చేయకపోతే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ఎక్కువ మంది భారత రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అంబేద్కర్ గారి యొక్క కృషి ఉపయోగపెట్టినటువంటి వాళ్ళు, గిరిజన ప్రాంతం, దళితులు, అదేవిధంగా అనేక రకాల సామాజిక తరగతులు, మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు ఇక్కడ రూపకల్పన చేయడం కోసం అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా విప్లవ కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేశానికి మనుస్మృతిని రాజ్యాంగంగా చేయాలనేటువంటి కుట్రలు విఫలమైన తర్వాత ఒక లౌకిక ప్రజాస్వామ్య ఆధునిక దేశంగా భారతదేశం రూపొందడానికి కారణమైనటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని మేము ఆమోదించేది లేదని చెప్పి ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు ప్రకటించింది. ఈ దేశానికి మనుస్మృతి స్వదేశీ, రాజ్యాంగం విదేశీ. కాబట్టి అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ కానీ, డెమోక్రాటిక్ కానీ, సోషలిస్ట్ కానీ ఈ భావాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్నటువంటివి ఈ దేశానికి సంబంధించినటువంటివి కాదు. ఈ దేశానికి సంబంధించిన మనుస్మృతే మనువు రాశాడు, అదే కావాలని చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు వాళ్ళ రాజకీయ విభాగం బీజేపీ అధికారంలో ఉంది. ఈ దేశాలలో మనుస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి ఈ దేశాన్ని ఆధునిక ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగం ఉంచాలని చెప్పి బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలని చెప్పి ఆదిలాబాద్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించబోతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి पार्टीలందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. चेन्नूरचे आमदार गड्डम विवेक वेंकटस्वामी यांनी माला वेलफेअर असोसिएशनच्या जिल्हा समितीच्या संयुक्त विद्यमानाने आदिलाबाद शहरातील न्यू हाऊसिंग बोर्ड मंडळाच्या माला संगम या भवनामध्ये आयोजित माला संघ भवन येथे प्रजासेवा भवनाला भेट दिली. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी आणि पक्षाच्या नेत्यांनी त्यांचे जोरदार स्वागत केले. यावेळी कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांच्या दलनात शाल देऊन त्यांचा गौरव केला आणि दोन्ही नेत्यांमध्ये राजकारणासह विविध विषयांवर चर्चा झाली. या कार्यक्रमात माला वेलफेअर असोसिएशनचे जिल्हा समिती प्रतिनिधी व काँग्रेस पक्षाचे नेते सहभागी झाले होते. वेट చేస్తే మీరు వస్తున్నట్టు అంటే మీరే మీటింగ్ అయిన తర్వాత మనకి ఇక మన డిసిసి వర్కింగ్ తీసుకో चेन्नूरचे आमदार गड्डम विवेक वेंकटस्वामी यांनी जिल्हा माला संगमच्या नेत्यांच्या भेटीसाठी आदिलाबादला भेट दिली. कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसला भेट दिल्यानंतर स्थानिक नेते आणि जिल्हा माला संगमचे मानद अध्यक्ष बेरा देवण्णा आणि तलामाडगू माजी जेडपीटीसी गोका गणेश रेड्डी यांनी यांच्यासोबत ही चहा पाण्याला हजेरी लावली. जिल्ह्यातील अनेक प्रश्नावर चर्चाही झाली. माला संगमचे अनेक नेते, डीसीसी कार्य अध्यक्ष भूपेली श्रीधर, माजी जेडपीटीसी गोका गणेश रेड्डी, कोंडा गंगाधर, युवक काँग्रेसचे सरचिटणीस सामा रुपेश रेड्डी, नेते डेरा कृष्णा रेड्डी, कंदुला सुवेंदर, राजेश निर्गी, आशन्ना यादव, राम रेड्डी, वामन आणि इतर सहभागी झाले होते.
బాగున్నారా? वन टाउनचे सीआय सुनील कुमार म्हणाले की रैत बाजारासमोर कोणीही विक्री करू नये. नेहमी वाहतूक कोंडी असते आणि त्यामुळे समस्या निर्माण होतात. बाहेरून भाजीपाला विक्री आणि रात्रीच्या इतर विक्रीमुळे त्यांची आतील मागणी शिवाय रस्त्यावर धावणाऱ्या वाहनाचे नुकसान होत असल्याचेही सांगितले. वाहतूक विस्कळीत होत असल्याच्या तक्रारी प्राप्त झाल्याच्या पार्श्वभूमीवर पोलीस मैदानात दाखल झाले. रैत बाजार समोर धक्क्याने गाड्या घेऊन विक्री करणाऱ्या छोट्या व्यापाऱ्यांना तेथून आत हलवण्यात आले. यापुढे बाहेर विक्री करू नये आणि शेतकरी मार्केटमध्ये बसून व्यवसाय करावा असा सल्ला देण्यात आला. लोकांच्या समस्या लक्षात ही कारवाई करण्यात आल्याचीही सीआयने स्पष्ट केले. ఈరోజు రైతు బజార్ ముందట ఉన్న ఈ కూరగాయలు అమ్మే షాపులన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే పాపం రైతు బజార్లో రైతులు లోపల పెట్టుకున్న షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ షాపులో లోపలికి ఎవరు వస్తలేడు, బయట అందరూ కొనుక్కుంటున్నారని చెప్పి ఈ డక్కల్ బండిలు ఏదైతే ఉన్నాయో కూరగాయలు అమ్మే వాళ్ళకి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. కాబట్టి ఈ రైతులకు కానీ ఇక్కడ అమ్మే వాళ్ళకి కానీ ఎవరైనా కూరగాయలు కానీ వేరే ఇతర పండ్లు గిట్లా అమ్మే వాళ్ళు మాత్రం అందరికీ ప్రభుత్వం వారు రైతు బజార్ కల్పించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా లోపల పెట్టుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఈ బయట పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే రైతులు కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ ఎవరు కూడా ఈ కూరగాయలు अम्मद्దని మేము విజ్ఞప్తి చేశాము. ఒకవేళ అమ్మినట్లయితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేము కోరుకుంటున్నాం. जिल्ह्यात सर्वत्र लग्न सोहळे आणि इतर उत्सवाचे गजबजलेले आहे. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी उपस्थित आहे. तर त्यांनी नवविवाहित जोडप्यांना शुभ कार्यासाठी शुभ विवाहासाठी आशीर्वाद दिले आणि शुभाकांक्षाही दिले. चलो ओके. ओके. చూడండి ఫ్యాషన్ అంటే
चलो ओके आदिवासी व आदिवासींचे प्रश्न ITDAच्या माध्यमातून सोडवण्यासाठी काम करण्याची मागणी हिरासुका जागृती समितीच्या नेत्यांनी श्रीराम रामकिशन यांच्याकडे केली। रविवारी स्थानिक प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये त्यांनी भाग घेतला आणि ते बोलले। ते म्हणाले की आदिवासींच्या कल्याणासाठी स्थापन केलेल्या ITDAच्या माध्यमातून कल्याणकारी योजना आणि विकास कार्यक्रम राबवले जात हे पाहण्याची जबाबदारी केंद्र आणि राज्य सरकारची आहे। तर आजही अनेक आदिवासी गावे आणि गुडांना समस्या किंवा योग्य सुविधाचा अभाव आहे। शासन आणि अधिकाऱ्यांनी विशेष लक्ष देऊन त्यांचा विकास करण्याची गरज आहे असे ते म्हणाले। रुपया भेटत नाही ना तर बापा यायला फोन येतात गोंडी धर्मता पुन्हा चालता जय जयकार गोंडी धर्मता पुन्हा चालता जय जयकार प्रोग्राम निनादल देंदा निनादल हिरस हां काय गोंडी धर्मता जय जयकार पुन्हा चालता गोंडी धर्मता ITDA ఆదివాసులకు 1976లో స్టార్ట్ అయింది। ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు ఎన్నో సంవత్సరాలు గడిచిన గత ప్రభుత్వాలు ఆదివాసులకు 31 డిసెంబర్ నాడు సాయంత్రం 7 గంటలకు అప్పటి ఉన్న మానవ శాస్త్రవేత్త హేమడ్రా సహకారంతో అప్పటి ఉన్న స్వర్గీయ మడావి తుకారాం IS సహకారంతో అప్పటి ఉన్న ITDA చైర్మన్ శ్రీరామ్ అర్జు గారి సహకారంతో మావనాటే మావరాజ్యం మావనాటే మావ నినాదాలని 31 సాయంత్రం రోజున అప్పటి ఉన్న కలెక్టర్ కానీ అప్పటి ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ అప్పటి ఉన్న SP కానీ మరియు ITDA 28 శాఖల పదాధికారులతోటి మరియు ఆదివాసీ ఉమ్మడి జిల్లాల 9 తెగల కుల పెద్దలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 365 రోజుల సంక్షేమ పథకాలపై చర్చ వేదిక ఆరు జరుపుతుండెను। ఈరోజు ఆ చర్చా వేదికలో ఏమంటే 9 తెగల అభివృద్ధి వైపు काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक आपली भूक भागवून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कार्याचे कौतुक करतात। పేదోల పాలిటి పెద్దవు నీవే పేరైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదోల పాలిటి పెద్దవు నీవే పేరైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్న అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా
గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది भारतीय कम्युनिस्ट पार्टी CPI 100वा वार्षिक दिन उत्सवात साजरा करण्यात आला। मंचिराला जिल्ह्यातील मंदामरी शहरातील सिंगरेली कोलियरी वर्कर्स युनियन या कार्यालयासमोर CPI ध्वज फडकवण्यात आला। यावेळी जिल्हा कार्यकारिणी सदस्य भीमा नथू सुदर्शन आणि शाखेचे सचिव शैलेंद्र सत्यनारायण म्हणाले की भारतीय कम्युनिस्ट पार्टी CPI हे 26 डिसेंबर 1925 रोजी उत्तर प्रदेश राज्यातील कानापूर येथे उगम पावल्याचे सांगितले जाते। तेव्हापासून ते आजपर्यंत गरीब जनतेच्या हक्कासाठी आणि कल्याणासाठी सातत्याने काम करत असून जमिनीसाठी तेलंगणातील शेतकऱ्यांच्या सशस्त्र लढ्याचे नेतृत्व करणारे आणि हजारो एकर जमिनीचे हे वाटप करणाऱ्या पक्षाचा इतिहास आहे असे ते म्हणाले। गरीब या पक्षासाठी अनेक कम्युनिस्ट सेनानींनी बलिदान दिल्याची ही आठवण त्यांनी करून दिली। మరి దేశంలో ఉండబడేటువంటి అనేక పరిశ్రమల్లో సెప్టెంబర్ 25 1925న భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి ఏదైతే పేద ప్రజల విముక్తి కోసం బానిస బతుకుల్లో ఉన్నటువంటి కార్మికుల విముక్తి కోసం శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది। ఆ పోరాటంలో అనేక మంది నాయకులు తమ ప్రాణాలను అర్పించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ। ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ దోపిడీ జరిగితే అక్కడ నిలబడి జెండా ఎగరేసి ఆ ప్రజలను ఆదుకున్నటువంటి చరిత్ర ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా అంటే అతిశయోక్తి కాదు। సిపిఐ శత జయంతి ఉత్సవాలను సిపిఐ శత జయంతి ఉత్సవాలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ గోల్ బేటో జిందాబాద్ గోల్ బేటో జిందాబాద్ ఎర్ర జెండా జిందాబాద్ గోల్ బేటో జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ శత జయంతి ఉత్సవాలను సిపిఐ శత జయంతి ఉత్సవాలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ వీడియో పెట్టినా ఓకే పెట్టండి 45 నిమిషాలు అయింది ఇప్పటికే। భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांनी यज्ञशाळेला भेट दिली। भाविकांच्या अन्नदानासाठी 1 लाख रुपयाची देणगी। श्री कृष्ण पीठाधिपती स्वरूपानंद स्वामीजींचा आशीर्वाद। सर्व मालांनी मिळून काम करावे असे म्हणणारे आमदार गड्डम विवेक वेंकटस्वामी आढावा बैठकीला उपस्थित। सतत चालणारे नित्य अन्नदान कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।